విత్తనాలు రామచంద్ర పత్తి జనుము జీలుగ విత్తనాల కోసం పడిగాపులు ఫర్టిలైజర్ షాపుల ఎదుట రైతుల క్యూ పాస్బుక్ల చెప్పుల లైన్ల దృశ్యాలతో 10 ఏళ్ల కిందటి పరిస్థితులు పునరావృతం సీజన్ మొదలైన సరఫరా గాని విత్తనాలు ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతుల మండిపాటు ఇక విత్తనాలు రామచంద్ర విత్తనాలకు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి రైతన్నలది అడుగడుగున అడ్డంకులే రైతులు పంటలు వేసుకునే దాంట్లో ఎందుకు ఇంత సర్కారు నిర్లక్ష్యం అర్థమైతే లేదు ఇక సర్కార్ అట రైతులను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుందట కడుపులో పెట్టుకొని చూసుకుంటుందట యానంగా పెట్టుకొని చూసుకుంటుందో ఎట్లా పెట్టుకొని చూసుకుంటుందో ఎవరికి అర్థమైతలేదు అంటే రైతు బంధు కోసము రైతులు ఎదురు చూసేటట్టు చేసుడు కడుపులో పెట్టుకొని చూసుకునుడు రైతులకు పంట పొలాలకు నీళ్ళు ఇవ్వకపోవుడు కడుపులో పెట్టుకొని కళ్ళల్లో పెట్టుకొని చూసుకునుడు అట్లనే టైంకు కరెంట్ ఇయ్యక తెల్లందాకా పొద్దుందాకా బాయి కాడలకు పోయి పాము కాట్లకు తేలు కాట్లకు గురై లేకపోతే కరెంటు షాక్లకు గురై జీవి పోవుడు కడుపుల కళ్ళల్లో పెట్టుకొని చూసుకునుడు రైతులకు ఏ కష్టం రాకుండా చేసుడు ఇత్తమన్న సన్నవడ్లకు బోనసు దొడ్డు వడ్లకు బోనసు సన్నవడ్లుగా చేసింది రైతులను ఆదుకొనుడు కౌలు రైతులకు 12,000 15,000 వ్యవసాయ కూలీలకు 12,000 ఇగో ఇవి ఇచ్చి కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు రైతులు ఆఖరికి ఇత్తనాలకు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిర్రు ఇది